వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పెదపాడు గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. పెదపాడు నుండి సహకారం ఇచ్చిన మీ దాసుల కుటుంబం కొరకు స్తోత్రాలు. మీ బిడ్డలను ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మలను బలపరచుము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 30వ వచనము నుండి వాక్యాన్ని గమనించాలి. గత దినము మనము 29వ వచనం దగ్గర వాక్యాన్ని నిలుపుదల చేశాము. మన పరిస్థితులకు మన యొక్క స్పందన మన జీవితంలో మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్లీజ్ నోట్ దిస్ వర్డ్. మన పరిస్థితులకు మన స్పందన మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మోసెస్. రెండో మాట, ఇమోషన్స్ అన్కంట్రోల్డ్గా మారినప్పుడు మనం మన లైఫ్ పైన కంట్రోల్ కోల్పోతాము. ఇమోషన్స్ అన్కంట్రోల్డ్గా మారినప్పుడు మనం మన జీవితం పైన పట్టు కోల్పోతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మోషే గారు. చాలా సందర్భాల్లో డివైన్ గైడెన్స్కు బదులుగా హ్యూమన్ ఎంథూజియాజం, హ్యూమన్ ఇంట్రెస్ట్ మనలను నడిపిస్తుంది. ఇది అతి ప్రమాదం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మోసెస్. డివైన్ గైడెన్స్ రాకమునుపు, లభించకమునుపు, నడిపించకమునుపు తన వ్యక్తిగతమైనటువంటి చిత్తము చొప్పున, ఇష్టము చొప్పున, భావోద్రేకం చొప్పున ఆలోచించాడు మోషే. ఐగుప్తుని చంపి రహస్యంగా ఇసుకలో పాతి పెట్టేశాడు. సహోదరుడా, సహోదరి, బైబిల్ అంటే ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా అండి? బైబిల్ అంటే దేవుని మనస్సు. బైబిల్లో ఉన్న చరిత్రలు దేవుడు తన మనస్సు చెప్పటానికి ఉపయోగించిన చరిత్రలు, రచనలు. అందుకే అందులో చెడును గురించి కూడా ప్రస్తావన దేవుడు చేయించాడు. ఎందుకంటే మనం చెడ్డవాళ్ళం కనుక. ఆనాడు ఆదాము నుండి సంక్రమించిన మంచి చెడులు ఎరిగిన స్వభావం ఉందే, చెడును ప్రోత్సహిస్తుంది మనలో. దాన్ని తెలుసుకోవటానికి, దాన్ని చేయకుండా ఉండటానికి, దాన్ని తప్పించుకోవటానికి దేవుడు మనకు వాక్యముల ఉదాహరణలు ఇచ్చాడు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. కనుక మన బలహీనతలు, మన ఆలోచనలు, మన ఇష్టాలు, మన భావోద్రేకాలు
ఇవన్నీ కూడాను సిలువ వేయబడవలెను. సిలువ వేయబడవలెను. నీ చెత్త తలంపులు, నీ లిటిగెంట్ ఆలోచనలు కట్టి అవతల మారాయి. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేయి, అప్పుడు విజయం పొందుతాం. వాక్యపు విలువల చేత మన జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి మనం. నాట్ విత్ ద హ్యూమన్ లిటిగెంట్ ఇంటెలిజెన్స్. కొందరు క్రిస్టియన్ అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళు మ్యానిపులేట్ చేయటాన్ని ప్రమోట్ చేసుకోవటం అలవాటు చేసుకుంటూ ఆ బురదలో చిక్కుకొని వాస్తవమైన ట్రూత్, జస్టిస్ అండ్ ఇట్స్ పవర్, ఫైట్ ఫర్ జస్టిస్ ఇంపార్టెన్స్ తెలుసుకోకుండా అయిపోయారు వాళ్ళ జీవితాల్లో. ఊరికే డబ్బు డబ్బు డబ్బు. ఒక అడ్వకేట్కి డబ్బు రావాలంటే అవతల వ్యక్తి ఎవరైతే వచ్చారో న్యాయం కొరకు వారిని భయకంపితులు చేసి ఎఫ్ఐఆర్ లేకుండా, నోటీసులు లేకుండా, చెప్పండి, ఎఫ్ఐఆర్స్ లేకుండా, నోటీసు లేకుండా ఏవేవో జరుగుతాయనేటువంటి భయకంపితులు చేసి డబ్బు గుంజుకోవడం. కొన్ని యాక్సిడెంట్ కేసెస్, కొంచెం నేను అవుట్ ఆఫ్ ద ట్రాక్ వెళ్ళాను అనుకుంటున్నారా వాక్యానికి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హ్యూమన్ మైండ్. కొన్ని యాక్సిడెంట్ కేసెస్ ఒప్పుకుంటున్నటువంటి అడ్వకేట్స్ ఆ బాధితులకు చెందాల్సిన డబ్బు 10% ఇచ్చి 90% కొట్టేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రామిసరీ నోట్లు, అడ్వాన్స్ చెక్స్, అడ్వాన్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇట్లాంటి అడ్వకేట్స్ నరకానికి వెళ్తారు. ఇట్లాంటి అడ్వకేట్స్ ఉన్నారే, దే విల్ గో స్ట్రైట్లీ టు ద హెల్ ఫైర్. ఒకవేళ వాళ్ళు మీ చర్చెస్లో చాలా బహుమానాలు ఇచ్చి ఉండొచ్చు, స్లాబులకు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకా కుర్చీలు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకా దాన కార్యాలు చేయటానికి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. God never compromises with the gifts of a man. Please understand. కొంతమంది వైద్యులు రోగం చిన్నదైనా భయపెట్టి బెదిరించి డబ్బు గుంజుకుంటున్నారు. క్రైస్తవులే. మోషే భావోద్రేకాల పైన ఆధారపడ్డాడు ఫస్ట్ 40 yearsలో. దాని మూల్యము పారిపోయాడు, భయకంపితులయ్యాడు. ఒక తప్పిదం, ఒక పాపం కృంగజేసేస్తుంది మై ఫ్రెండ్స్, భయపెట్టేస్తుంది, నిన్ను ఆక్యుపై చేస్తుంది, నిన్ను దాస్యాన్ని తీసుకుంటుందబ్బా. తెలుసుకో, దేవుని మాట పైన మాత్రమే ఆధారపడు. దేవుని మాట పైన మాత్రమే ఆధారపడు. నిష్కళంకముగాను నిందారహితముగాను నిన్ను నీవు దేవుని ఎదుట కనపరుచుకున్నటకు జాగ్రత్త పడమన్నాడు బైబిల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్బ్లెమిష్, డిలిజెంట్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ గాడ్. మోషే తన యొక్క జీవితంలో 40 సంవత్సరాలు మిద్యానులో గడపాల్సి వచ్చింది. కొందరు అంటారు మోషే చేసిన తప్పిదం వల్ల మిద్యానుకు పోయి 40 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నాడు, లేకపోతే దేవుడు అప్పుడే కనపడేవాడు, మాట్లాడేవాడు అని. నో, అక్కడ అబ్రహామునకు చెప్పినటువంటి 400 సంవత్సరాలు కావాలా. మోషే భావోద్రేకాల వల్ల గాడ్స్ ప్లాన్ ఒక 30 years లేట్ అయిందనే వాళ్ళు ఉన్నారు, అబ్రహాములో ఒక 30 years లేట్ అయిందనే వాళ్ళు ఉన్నారు. నో,
God's plan never depends upon the human life. God has his own plan to accomplish according to his will. ఆయన చిత్తం ప్రకారం ఆయన తన ప్రణాళిక చేస్తాడు, కానీ నిన్ను బట్టి మార్చుకోడు. అరే రే 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 వీడు మనకు పక్కా పోయాడే, మళ్ళా వెయిట్ చేద్దాం, అట్లా ఉండదు. ఆయనకి ఫోర్ నాలెడ్జ్ ఉంది, సర్వజ్ఞానం ఉంది. 40 ఏండ్లు అయిపోయిన పిమ్మట, 40 ఏండ్లు అయిపోయిందంటే ఎవరికి ఏం గుర్తుంటుందండి? అయిపోయిన పిమ్మట సినాయి పర్వతారణ్యములో ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అగపడెను. సహోదరుడా సహోదరి, ఒక దేవదూత కనపడెను, అగపడెను. ఇది మనం చూస్తే మోషే ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల నుండి నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని ప్రభువు వాక్కు వినబడెను. అదేంటండి? బాగా మాట్లాడుతున్నాడు స్టెఫెన్. ఏమన్నాడు? దేవదూత కనబడెను అన్నాడు. దేవదూత కనబడితే దేవదూత మాట్లాడను అన్నాను కదా, కానీ ప్రభువు వాక్కు మాట్లాడెను, వినబడెను అన్నాడు. ప్రభువు వాక్కు అనాలి కదా, కానీ నేను అబ్రహాము, ఇస్సాకుల దేవుడను అన్నాడు. ఈ మూడు కలపండి, 1 2 3, ఈ మూడు కలపండి. దేవుని యొక్క వాక్కు, ప్రభువు యొక్క వాక్కు, దేవుడై ఉన్నటువంటి వాడు, దేవుని యొక్క దూతగా ప్రత్యక్షమైన వాడు, యెహోవా దూతగా దేవుని వాక్యమైన యేసుక్రీస్తు, ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్, revealed in Old Testament as the angel of God. యెహోవా దూతగా పాత నిబంధనలో వాక్యమైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సేవించిన వాక్కు అయిన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైనటువంటి ఆ గొప్ప దేవుడు. అర్థమైందా? కనుక జెనసిస్ 1:1లో మానవులకు ప్రత్యక్షమైన వాడు వాక్యమైన దేవుడే, యేసుక్రీస్తే. శరీరధారి కాక పూర్వము వాక్కైనటువంటి ఆ ప్రభువు ఆ వాక్కు చేత మనుషులను, సమస్త సృష్టిని సృష్టించాడు. ఇది మనం తెలుసుకోవాలి. కనుక ప్రారంభము నుండి ముగింపు వరకును, తదుపరి నూతన ఆకాశం నూతన భూమిపై కూడాను యేసుక్రీస్తే మనకు దేవునిగా ఉండబోతున్నవాడు. యేసుక్రీస్తు నందు దైవము యొక్క సంపూర్ణత అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, అప్పటికి ఉండబోతోంది, ఉండి ఉన్నది. ఇట్స్ ఎ థియలాజికల్ సబ్జెక్ట్. ఇది మనం తెలుసుకోవాలి, ఇది మనము తెలుసుకోవాలి. మోషే వణికిపోతున్నాడు, నిదానించి చూడటానికి కూడా ధైర్యం చాలటం లేదు. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఒకటి ఉంది, దర్శనమున కనబడెను. హూ గేవ్ దట్ విజన్, హూ గేవ్ దట్ రివల్యూషన్, ఆన్ హూమ్ ప్రేయర్ ఇట్ వాజ్ గ్రాంటెడ్? God himself, not by any human intention. మనిషి ఇష్టంతో కాదది జరిగింది, దేవుని ఇష్టంతో జరిగింది, దేవుని చిత్తముతో జరిగింది, దేవుని ఉద్దేశంతో జరిగినది, దేవుని ప్రణాళికతో జరిగింది. ఆ వింత ఏమిటో చూడాలని మోషే వస్తాడని దేవునికి తెలుసు. మన మైండ్ సెట్, మన ఇమోషన్స్, మన థాట్స్, మన క్యారెక్టర్ అన్నిటినీ డిజైనింగ్ అంతా కూడా దేవునికి తెలుసు.
మనం ఎలా స్పందిస్తామో దేవునికి తెలుసు. హౌ వి రియాక్ట్ యాజ్ ఎ సిన్ఫుల్ మ్యాన్, హౌ కెన్ ఐ రియాక్ట్? గాడ్ న్యూ దట్. దేవునికి అది తెలుసు. దేవుడు నా దగ్గర పైసా కూడా ఉంచని సమయం ఇస్తున్నాడు. కానీ నా చుట్టూతో అన్ని పనులే, లక్షల రూపాయలు, కోట్ల రూపాయల పనులు నా ఎదుటున్నవి, కానీ నా జేబులో పైసా లేకున్నది. టుడే ఇప్పుడు వాక్యం చెప్తున్నాను కదా, నా పాకెట్ జీరో, ఎంప్టీ పాకెట్. బట్ ఐ నీడ్ టు అటెండ్ సో మెనీ థింగ్స్. దెన్ వాట్ షుడ్ ఐ డూ? I should lift up my heart and my eyes to my Jesus. He will take care of all the things. అన్నీ ఆయన చూసుకుంటాడు. నేను చేయాల్సిందేమిలే. ఆయన చూడటం, ఆయన అడగటం, ఆయన ఇచ్చింది తీసుకుని పంచేయటం. సింపుల్ సింపుల్. నేను ఒక తోరలా అంటాడు. నీరు ప్రవహిస్తుంది, ఉండిపోదు. దేవుని వాక్యాన్ని నేను మనవి చేస్తున్నాను. ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్. దేవుడు జరిగిస్తున్నాడండి. రోమా 8లో చెప్పాడు, దేవుడు తను ప్రేమించిన వారికి అనగా తన నామము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచూ ఉన్నది. సమస్తము సమకూడి జరుగుచూ ఉన్నది. కనుక నా లైఫ్, నీ లైఫ్, మనందరి లైఫ్లో దేవుడు ఉద్దేశించింది సమకూడి జరుగుద్ది. డోంట్ వరీ. మా అబ్బాయి ఏం చదవాలా, మా అమ్మాయి ఏం చదవాలా, మా అబ్బాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలి, మా అమ్మాయి ఎలా పెళ్లి చేసుకోవాలి, మా అబ్బాయి ఎక్కడ నివసించాలి, మా అమ్మాయి ఎక్కడ నివసించాలి. ఫూలిష్ థింకింగ్, నాట్ అప్ టు ద మార్క్. ఇట్స్ ఆల్ డిజైన్డ్ బై గాడ్. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక తాను చేసుకెళ్తాడు. వై ఆర్ యు వరీ? ఇప్పుడు దేవునికి ఒక ప్రణాళిక ఉంది, కానీ దాని ప్రకారం మనం బేస్ అవ్వకుండా మాట్లాడే ఇరుకుల్లో పడతాము. నేను పడుతున్నాను, పడుతూనే ఉంటాను. అది నా స్వభావం. దేవుడు నన్ను భరిస్తూనే ఉన్నాడు. అర్థమైందండి? ఆయన నన్ను భరిస్తూనే ఉన్నాడండి. నా విధేయతను, నా మనస్తత్వాన్ని, నా బలహీనతను, నా రెక్లెస్నెస్ని అన్నీ భరిస్తున్నాడు. బికాజ్ హీ ఈజ్ మై గాడ్. హీ హ్యాస్ టు బేర్ మీ బికాజ్ హీ కాల్డ్ మీ. దేవుడు పిలుచుకున్నాడు కనుక భరించాలా. అర్థమైందా? ఇప్పుడు ఆయన చేస్తోంది అదే. నాతో ఇబ్బంది పడుతున్నాడు, బాగా ఇబ్బంది పడుతున్నాడు దేవుడు. కానీ ఇసుక్కోడు దేవుడు. ఆయన ఎప్పుడు కూడా చికాకు పడేవాడు కాదు మన పట్ల. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, అది నెరవేరుస్తాడు. వణుకుతున్నాడు, భయపడుతున్నాడు, తెగించలేకపోతున్నాడు. శబ్దం వినపడుతోంది, అటు చూడలేకపోతున్నాడు, చచ్చిపోతాడనే భయం. శబ్దం నేను దేవుడిని అంటోంది. దేవుడైతే చచ్చిపోతామని తెలుసు. దేవుడిని చూసేవాడు బతకడు. మోషే వణికిపోతున్నాడు. మరణిస్తాడనా? 80 ఏళ్ళోడు కూడా మరణించకపోతే ఇంకెవరు మరణించాలా? మరణాన్ని గురించి భయం కాదు. ఆ సన్నివేశంలో దేవుని ఎదుట నిలబడ్డాననే భయం. నేను చాలా సందర్భాల్లో వాక్యంలో డీప్గా వెళ్ళిపోయినప్పుడు, ప్రేయర్లో డీప్ సెన్స్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఐ ట్రెంబుల్డ్ మై సెల్ఫ్. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, గడగడగడలాడేటువంటి ఎక్స్పీరియన్స్. గుండె దడదడదడలాడిన అనుభవం చూశాను నేను. అరే హౌ రెచ్డ్ ఐ యామ్. నేనెంత అపవిత్రుణ్ణి, ఎంత పాపాత్ముని పరిశుద్ధుని దగ్గర నేను నిలబడ్డానే అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే వణికాడు. ఇవాళ మనం వణకటం లేదు.
యెషయా చెప్పారు, ఎవడు నా సన్నిధిని నిలవబడి గడగడలాడుతున్నాడు, వణుకుతున్నాడా వాడిని నేను దృష్టిస్తున్నానన్నాడు. గర్విష్ఠులంటే హేయం, మోసగాళ్ళంటే దేవునికి హేయం, డబ్బు కొరకు కకృతి పడే వాళ్ళంటే దేవునికి హేయం, పేరు ప్రతిష్టల కొరకు ప్రాకులాడవారంటే దేవునికి హేయం, భార్యను విడిచిపెట్టిన వాడంటే యెహోవాకు హేయం. God wants the people who had the character, మంచి వ్యక్తిత్వము, స్వభావము, మారు మనసు, రక్షణ, క్రీస్తు సారూప్యం లేకపోతే గాడ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ విత్ యూ. దేవుడితో సాక్ష్యంగా ఉండలేడు. సోదరుడా, సోదరి, మోషే వణుకుతుంటే ప్రభు అన్నారు, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువము. నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని. వాట్ ఎ వండర్ఫుల్ సిచ్యుయేషన్ ఇట్ ఈస్. నిదానించి చూచాడట. ఆ మాట నేను ఇంగ్లీష్లో చదువుతాను. I have surely seen the affliction of my people who are in Egypt. నేను నిదానించి చూచాను. చూచినప్పుడు it is true that my people are under bondage and under the cry. కన్నీటితో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు, దిక్కు తోచకున్నారు, భయపడుతున్నారు. దే ఆర్ మై పీపుల్. గాడ్ రెస్పాండెడ్. ఇవాళ తమ్ముడు, సహోదరుడా, భయపడుతున్నావా? దేవుడు చూస్తున్నాడు. నిన్ను భయపెడుతున్న దానిని దేవుడు చూస్తున్నాడు. ఆయన మౌనముగా ఉండడు. ఆయన సహాయకుని పంపుతాడు, సహాయాన్ని పంపుతాడు. ఆయనే సహాయకుడిగా వస్తాడు. God will come down and attend your troubles. నాకు దర్శనం ఏమి లేదండి, దేవుడే నా దర్శనం. నాకు ఇది జరగాలి, అది జరిగిపోవాలి ఏమి లేదు. నాకొక్కటే ఉంది ఏంటంటే, బెటర్ టు గో టు గాడ్ ఇమ్మీడియట్లీ. దేవుని సన్నిధికి వెళ్ళి హాయిగా ఉండాలని ఉంది నాకు, తెలుసునా. బట్ గాడ్ వాంటెడ్ మీ టు బీ ఆన్ ద ఎర్త్ అండ్ డూ ద థింగ్స్. ఇట్ ఈస్ హిజ్ విల్. ఆయన ఈ శరీరం ఇచ్చి ఇక్కడ ఉండమన్నందుకు ఉండటమే. మనం పరలోకాన్ని ఇచ్చిన ఆనందం ఏమున్నది? మోషేకి ఒక పని ఉన్నది, ఆ పని పూర్తి చేస్తేనే తీసుకోవాలి. అందుకే మోషే గడగడలాడుతున్నా ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. నేను విడిపించడానికి దిగొచ్చాను. దేవుడు చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు, నేను విడిపించడానికే దిగొచ్చాను. ఇంకేముందండి, దేవుడే విడిపించడానికి దిగొస్తే ఇంకెవడు ఆపగలుగుతాడు? కానీ మోషే నమ్మలేకపోయాడు. నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుతానని అతనితో చెప్పాను. ఈ మాటలు స్టెఫెన్ మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయేలీలకు చరిత్ర పునరావృతం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు అనుకున్నారు, హీఈస్ టెల్లింగ్ ద ఓల్డ్ స్టోరీ అనుకున్నారు, పాత కథ చెబుతున్నాడు అనుకున్నారు. కానీ దేవుని యొక్క కొత్త కోణాన్ని చూడలేకపోయారు. When you are not able to see a new angle in God's work and God's word, you cannot reach great things. నువ్వు దేవుని వాక్యములో ఒక నూతనమైన కోణాన్ని చూడలేకపోతే, అంతా పాతదే కొత్తది ముందు ఇందులో అని అనుకుంటే, దేవుని ఆశ్చర్యకరమైన గొప్ప కార్యములను నీ జీవితంలో నువ్వు చూడలేవు. జాగ్రత్త.
నీ మనసు దేవునిపై నిలుపుకొని దేవుని స్వరము యొక్క ఔన్నత్యము కొరకు ఆలోచించు. కనుక అధికారిగా తీర్పరిగా నిన్ను నియమించిన వాడెవడని ఇజ్రాయేలీయులు నిరాకరించిన ఈ మోషేను పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. బ్యూటీ ఆఫ్ ద బైబిల్. నన్ను ఏలూరు పట్టణంలో తృణీకరించినారు చాలామంది. మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ రిజెక్టెడ్ మీ టుడే. మీకు తెలిసిన ఐ వోంట్ గెట్ ఎనీ ఇన్విటేషన్ from any kind of associations or great event makers. I was neglected. నాకు తెలుసు అది. కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఏం చేద్దాం? మోషేని డినై చేశారు ఇశ్రాయేలీయులు, పొమ్మన్నారు. నువ్వు మాకు అధికారివా తీర్పరివా? This Moses whom they rejected, saying, who made you a ruler and a judge? మమ్మల్ని నీ మీద దేవుడా నియమించింది అన్నవాళ్లే వాళ్ళ యుద్ధకే, వాళ్ళ విమోచన కొరకే అధికారిగాను విమోచకునిగాను దేవుడు నియమించి పంపెను. మీరు ఇక్కడ కొన్ని పదాలు చూడాలి. దేవుడు నియమించి పంపెను, దేవుడు నిన్ను పంపెదనెను, నేను దిగి వచ్చి తినను. ఇవన్నీ పర్సనల్గా దేవుడు మాట్లాడుతున్నాడు. I strongly trust that my life is in His hands. Please, you also believe that your life is also in His hands. నా జీవితం ఆయన చేతిలో ఉందని నేను నమ్మాను. నువ్వు కూడా నీ జీవితం ఆయన చేతిలో ఉందని నమ్ము. ప్రార్థన. నేటి వాక్యోపదేశానికి సహకారి పెదపాడు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యము నుండి లోతులను మాకు దయచేయమని అడుగుతున్నాము. మీరు ఇచ్చిన వాక్య సందేశం కొరకు స్తోత్రం. యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.